నీరు వచ్చినట్లు నాప్ తిప్పితే గ్యాస్ సిలిండర్తో పని లేదు. మరింత పర్యావరణ రహితంగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లీకు భయము లేదు. వంటగది భద్రం. కాకినాడ విజయవాడలో కొన్నేళ్లుగా వినియోగం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు. సో కుళాయి తిప్పితే నీరు ఎలా వస్తుందో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కూడా అంతే. నాప్ తిప్పితే గ్యాస్ స్టవ్ వెలిగించుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎంత వాడుకుంటే అంతకే బిల్లు. లీక్ అవుతుందనే భయమూ లేదు. లీక్ అయిన గాలి కంటే తేలికగా ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం తక్కువ. ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్తో పోలిస్తే మరింత పర్యావరణ హితం. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ఎల్పిజి లభిస్తే పిఎన్జి సహజ వాయు క్షేత్రాల నుంచి వచ్చే మీథేన్ వాయువు. ఎల్పిజి కంటే దీని ధర తక్కువే. కాకినాడ విజయవాడ తదితర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వినియోగిస్తున్న వారు సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారు. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో పట్టణాల్లో పిఎన్జి కనెక్షన్ల డిమాండ్ అయితే పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకైతే బిగించడం అయితే జరుగుతుంది. ఇళ్లలోని మన గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్లు కూడా ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పిఎన్జి కనెక్షన్లు ఇవ్వాలని వచ్చే 3 నెలల్లో 1,00,000 కనెక్షన్లు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 2.90 లక్షల పిఎన్జి కనెక్షన్లు ఇచ్చేందుకు పైప్ లైన్లు అయితే ఉన్నాయి. 1.58 లక్షల ఇళ్లకు మీటర్లు బిగించారు. 65,000 కుటుంబాలు వినియోగిస్తున్నాయి. విజయవాడలో 1,00,000 కనెక్షన్లు ఇచ్చే వ్యవస్థ ఉన్న 8,500 కుటుంబాలు వినియోగిస్తున్నాయి. కాకినాడలోని 26,000 కుటుంబాలు పైపుడు గ్యాస్ వాడుతున్నాయి. ఇంట్లో వృద్ధులు మాత్రమే ఉంటే కొత్త సిలిండర్ పెట్టాలంటే ఇతరులపై ఆధారపడాల్సిందే. గ్యాస్ బుకింగ్ సిలిండర్ కోసం ఎదురు చూసే పని అయితే లేదు. పిఎన్జి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెలవారీ బిల్లులు చెల్లించవచ్చు. ఇద్దరు ఉండే ఇంటికి నెలకు 400 చెల్లిస్తామని తాడి గడపకు చెందిన నాగేశ్వరరావు అయితే వివరించారనమాట. ఎల్పిజి కిలో 66 రూపాయలు, పిఎన్జి 51 రూపాయలు. ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ 42 కిలోలు అంటే 14.2 కిలోలు దానికి 935 రూపాయలు అవుతుంటే కిలో 66 రూపాయలు పడుతుంది. పిఎన్జి అయితే సగటున 51 రూపాయలు పడుతుంది. 2 నెలలకు ఒకసారి బిల్లు చెల్లించాలి. పిఎన్జి కనెక్షన్కు డిపాజిట్ 6,000 నుంచి 7,500 వరకు ఉంటుంది. ఈ భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనుకుంటుంది. కనెక్షన్ వద్దనుకుంటే ఇప్పటికీ వాడుతున్న గ్యాస్కు సరిపడా మొత్తాన్ని మినహాయించుకుని డిజిటల్ కూడా డిపాజిట్ చెల్లిస్తారు. పిఎన్జిలోనూ కూడా వాణిజ్య పారిశ్రామిక కనెక్షన్లు ఉంటాయి. వీటి ధర కొంత ఎక్కువగా ఉంటుంది. ఇక 7 ఏళ్ళుగా వినియోగిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట కొంతమంది. 7 ఏళ్ల క్రితం కనెక్షన్ తీసుకున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేదు. ఇంట్లో 4 ఉంటాం. 3 నెలలకు సుమారు 2,000 చెల్లిస్తాం. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున చూసిన 3 సిలిండర్లు 2009లో అవుతుంది. పైపుడు గ్యాస్తోనే బిల్లు ఆదా అవుతుంది. యుద్ధం వంటి ఇబ్బందులు వచ్చినా కూడా సరఫరాలో అంతరాయం అయితే ఉండదని చెప్తున్నారు. సో ఇలాగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పైపుడు న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దీన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇక ఏపీలో కష్టాలు అయితే తీరబోతున్నాయి, గ్యాస్ కష్టాలు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్